కోసం ఏర్పాటు చేస్తున్నాము. రీసెంట్ గా జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్స్ మాదిరిగానే వీటిని కూడా సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ. సో తెలంగాణలో ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. దీనికి సంబంధించి 13న ఓట్లు లెక్కిస్తారు, తరువాత ఫలితాలను ప్రకటించబోతున్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేసేసింది. మొత్తం తెలంగాణలోని 7 కార్పొరేషన్లు అదేవిధంగా 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 52,43,000 మంది ఓటర్లు అయితే ఉన్నారు. రేపటి నుంచే అంటే 28వ తారీఖు నుంచే నామినేషన్లు అయితే స్వీకరణ ఉండబోతుంది. ఈ నెల 30 వరకు కూడా నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. తర్వాత మున్సిపల్ షెడ్యూల్ విడుదలైన ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ అయితే ఈ సాయంత్రం నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. 11వ తేదీ ఫిబ్రవరి ఏదైనా రీపోల్ కనుక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి. సో ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ఎలక్షన్ షెడ్యూల్ స్క్రీన్స్. Notice will be issued tomorrow, that is 28/1/26, and they will start nomination tomorrow. The last day for filling the nominations is 31st January 2026. After scrutiny and disposal of appeal, the last day of withdrawal and also the final list of contesting candidates will be given on the 3rd February. మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరగబోతున్నాయి. ఇవి కూడా ఒకే దశలో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఫిబ్రవరి 13న అయితే వీటి రిజల్ట్స్ అయితే రాబోతుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, నిజామాబాద్ కి సంబంధించి అంటే ఎన్ని మున్సిపాలిటీలకి అదేవిధంగా ఎన్ని కార్పొరేషన్లకి ఎలక్షన్ ఉండబోతుంది, దానికి సంబంధించి అక్కడ ఏ విధంగా ఉంది? చేయబోతున్నారు. నిజామాబాద్ నగరంలో కార్పొరేషన్ గా ఏర్పడింది. ఇక నిజామాబాద్ నగరంలో కార్పొరేషన్ తో పాటు జిల్లాలో భీమ్గల్ మున్సిపాలిటీ అలాగే ఆర్మూర్ మున్సిపాలిటీ, బోధన్ మున్సిపాలిటీ, ఈ 3 మున్సిపాలిటీలతో పాటు నిజామాబాద్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి. 28వ తారీఖు నుంచే నామినేషన్ల స్వీకరణ కూడా ఉండబోతుంది. 31వ తారీఖు స్క్రూటినీ ఉంటుంది. ఇక చివరిగా 3వ తారీఖు నామినేషన్ల ఉపసంహరణ కూడా ఉంటుంది. ఇక 11వ రోజున ఎన్నికల పోలింగ్ జరగనుంది. 13వ రోజున కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే 3 ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను చాలా ఇదిగా తీసుకున్నాయి. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ తాము నిజామాబాద్ జిల్లాలో 3 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ ను చేజిక్కించుకునేందుకు ఇప్పటికే వ్యూహాలు రచిస్తుంది. అలాగే బీజేపీ చాప కింద నీరులాగా వస్తోంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 3 ఎమ్మెల్యే సీట్లను అలాగే ఒక ఎంపీ సీట్ ని గెలుచుకున్నటువంటి బీజేపీ కూడా చాలా టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది. గత ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాలు అత్యధికంగా మున్సిపాలిటీలో కార్పొరేషన్ లో సీట్లను డివిజన్లను నెగ్గించుకుంది. ఈసారి కూడా అదే సత్తాతో మరింత సీట్లు పెంచుకొని ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇటు బీజేపీ కూడా చాలా వ్యూహంతో ముందుకు వస్తుంది. అరవింద్ నేతృత్వంలో బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆయన చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇక గత 2 టర్మ్స్ లో టీఆర్ఎస్ ఈ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని చేయించుకుంది. ఈసారి వాళ్ళు కూడా మళ్ళీ కష్టపడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీల మధ్య రెండు పార్టీల మధ్యనే ఎక్కువగా పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ఈ 2 పార్టీలు ఈ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. సుధా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.